చరిత్రలో ఏ శిష్యుడు ఇవ్వని గురుదక్షిణ ఇచ్చినా గొప్ప శిష్యుడిగా నిలిచినవాడు కర్ణ. అర్జునులను మించిన గొప్ప యోధుడు ద్రోణాచార్యుడు కోరాడని తన బొటన వ్రేలిని సైతం కోసిచ్చిన గొప్ప విద్యార్థి కర్ణుడు ఒకేసారి 3 బాణాలు, అర్జునుడు ఒకేసారి 5 బాణాలు ప్రయోగించగలరు. ఈ భూమండలంలో ఒకేసారి 7 బాణాలు ప్రయోగించగల వీరుడు ఏకలవ్యుడు. గురువు విద్య నేర్పకపోయినా తనకు తానుగా విద్య నేర్చుకున్న గొప్ప విలుకాడు. మహాభారతంలో గొప్ప యోధుడుగా పేరొందిన కర్ణుడు అర్జునుడికి సైతం ఎక్కడా గుడి కట్టలేదు. ఏకలవ్యుడికి మాత్రం గుడి కట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్య అవార్డు ఇస్తున్నారంటే ఏకలవ్యుడి విలువిద్యా ప్రదర్శన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడోనని చిన్న వయసులోనే తను విలువిద్య నైపుణ్యంతో గుడి తప్పకుండా బాణాలు వేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.